రైట్ నీలిమ, ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుకను ఏ విధంగా దోచేశారో మనం చూసాం. ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారీతిన రేట్లు పెంచేయడం కావచ్చు, పూర్తిగా ఇసుకను ఒక అందని ద్రాక్షలా చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ఎవరికి కూడా అంటే చిరుస్థాయి ఉద్యోగులు ఎవరైనా కానీ ఇల్లు కట్టుకుందామంటే ఇసుక దొరకని పరిస్థితి గతంలో కనిపించేది. పూర్తిగా ఇసుకను ఒక అన్యాక్రాంతం చేస్తూ దానిపైన డబ్బు సంపాదించేటటువంటి ఒక వస్తువుగానే దాన్ని చూశారు తప్పించి పేదలకు అందుబాటులో ఉంచే పరిస్థితి గతంలో లేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను ఫ్రీ చేసిన తర్వాత కూడా ఎందుకు దాంట్లో లోటుపాట్లు అవుతున్నాయి, ఎందుకు ఇంకా ఇబ్బందులు అవుతున్నాయి, ఎందుకు ప్రతిపక్షం పార్టీ దానిపైన ఆరోపణలు చేస్తుందంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం దానిపైన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో ఒక మంచి పాలసీ తీసుకురావాలి, ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితులు చూద్దాం. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని గనుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అనుమతి ఉన్న లారీలకే స్టాక్ యార్డులో ప్రవేశం కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. సమగ్ర ఇసుక పాలసీ వచ్చేలోగా పంపిణీలో సమస్యలు రాకుండా కొత్త విధానం అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉచిత ఇసుక పంపిణీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇసుక పంపిణీలో నెలకొన్న సమస్యలపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజల మేలు కోరి ఉచిత ఇసుక విధానం తీసుకొస్తే ఈ గందరగోళం ఏంటని, ఉచిత ఇసుక విధానం కన్నా గతంలోనే ధరలు బాగున్నాయన్న ప్రచారం ఏంటని ప్రశ్నించారు. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, పరిష్కారానికి ఇంకా ఎంతకాలం వేచి చూడాలని, తక్షణమే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఉచిత ఇసుకపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం, వస్తున్న ఆరోపణలు, విమర్శలు, ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదులపై చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద బుకింగ్ చేయడానికి వీల్లేదని, దీనికి ప్రత్యేకంగా కౌంటర్లు, ఆఫీసులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనివల్ల గందరగోళం తగ్గుతుందని అధికారులు కూడా పేర్కొన్నారు. ఇక ఈ మేరకు జిల్లా కలెక్టర్లు బుకింగ్ ఆఫీసులను ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసేలా ప్రచారం కల్పిస్తారు. ఉచిత ఇసుక కావాల్సిన వారు బుకింగ్ ఆఫీసులలో బుక్ చేసుకుని రసీదు తీసుకోవాలి. బుకింగ్ సమయంలోనే స్టాక్ యార్డ్కు వాహనాన్ని ఎప్పుడు తీసుకువెళ్లాలో, లోడ్ ఎప్పుడు చేయించుకోవాలో తెలిపే టైం స్లాట్ కూడా రసీదులోనే పేర్కొంటారు. ఇక అందులో ఎన్ని టన్నుల ఇసుక కావాలి, వాహనం ఏమిటి, దాని నెంబర్, ఇలా పలు వివరాలు నమోదు చేయించుకోవాలి. సదరు రసీదు తీసుకుని నిర్దేశిత సమయానికి స్టాక్ యార్డుకు వెళ్లాలి. ఇసుక రవాణాకు సంబంధించి కూడా మార్పులు చేయనున్నారు. రవాణా వాహనాలను రిజిస్టర్ చేయడంతో పాటు కిలోమీటర్కు ఎంత ఛార్జ్ తీసుకోవాలి జిల్లా కలెక్టర్లకే నిర్ణయించనున్నారు. దీని ప్రకారం వినియోగదారుడికి ఇచ్చే రసీదులోనే రవాణా ఛార్జీల వివరాలను కూడా పేర్కొంటారు. ఇక పూర్తిగా స్టాక్ యార్డ్ దగ్గర పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ రసీదు చూపాలి, దానిలో వివరాల మేరకే వాహనాన్ని అనుమతిస్తారు. దీనివల్ల పర్మిట్ ఉన్న వాహనాలు, అందులోనూ టైం స్లాట్ ప్రకారం లోడింగ్ కు అవకాశం ఉన్నవే యార్డుకు చేరుకుంటాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఇసుకకు సంబంధించి అంటే ఉచిత ఇసుక అమలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించినటువంటి సమీక్షలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఉచిత ఇసుక విధానాన్ని ఎన్డీఏ కూటమి సర్కార్ వచ్చిన వెంటనే ప్రారంభించింది. త్వరలోనే పూర్తి స్థాయి సమగ్ర ఇసుక పాలసీని కూడా సెప్టెంబర్ లో ఇస్తామని ప్రకటించింది. అయితే ఉచిత ఇసుక అంటే ప్రభుత్వ ఖజానాకు రూపాయలు కూడా రాకుండా ఇసుకను లబ్ధిదారులకు అందజేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా గతంలో కంటే ఇప్పుడు ఇసుక ధర ఎక్కువగా ఉంది, అంటే రవాణా ఛార్జీలు ఇవన్నీ కలుపుకుని అనే ప్రచారం ఎందుకు జరుగుతోంది, దీని వెనుకున్న ఆంతర్యం ఏంటనే దానిపై ముఖ్యమంత్రి సంబంధిత శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన చాలా అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇటువంటి ప్రచారం ప్రజల్లో వస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక బుకింగ్ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయండి, అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే బుకింగ్ కు అవకాశం కల్పించండి అని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. అంటే స్టాక్ పాయింట్ల వద్ద కిలోమీటర్ల మేర లైన్లలో బయట వాహనాలు వచ్చి అక్కడే అనుమతి తీసుకుని అక్కడే ఇసుక తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల రోజుల తరబడి
అక్కడ క్యూ లైన్ ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ప్రత్యేక బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే కనుక దాంట్లోని టైం స్లాట్, ఏ టైంలో ఆ వాహనం రావాలి, ఏ టైంలో లోడ్ చేసుకోవాలి, ఏ టైంలో తీసుకువెళ్లాలనేది కూడా టైం స్లాట్ కూడా ఏర్పాటు చేయడంతో ఈ క్యూ లైన్లు అనేవి ప్రధానంగా తగ్గిపోతాయనే ఉద్దేశం అయితే ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. అధికారులు కూడా దీనికి అంగీకరించిన పరిస్థితి అయితే ఉంది. స్టాక్ యార్డుల్లోకి బయట వాహనాలు కాకుండా రిజిస్టర్ అయిన వాహనాలు మాత్రమే అనుమతించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెప్టెంబర్ లో సమగ్ర పాలసీ ఇస్తున్న నేపథ్యంలో ఈలోగా సమస్యలు రాకుండా చూడాలని కూడా అధికారులందరికీ స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అతని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి మీనా ఇతర ఉన్నతాధికారులతో జరిపిన ఈ సమీక్ష సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. యార్డులపై ఇకపైన బుకింగ్ ఉండడానికి వీల్లేదు, దానికి ప్రత్యేక ఆఫీసులు ఏర్పాటు చేయండి, ఆఫీసుల్లో టైం స్లాట్ ఇవ్వడంతో పాటు ఏదైతే రవాణా ఛార్జీలను కూడా జిల్లా కలెక్టర్లే నిర్దేశించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. రవాణాలోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇకపైన తనకు ఇసుక ధర ఎక్కువగా ఉంది, రవాణా ఛార్జీలతో కలిపి అనే మాట వినిపించకూడదని కూడా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇకపై ప్రతిరోజు కూడా ఇసుక స్టేటస్ మీద తాను సమీక్షిస్తానని కూడా చెప్పడం జరిగింది. వచ్చే నెలలో సమగ్ర పాలసీ రానున్న నేపథ్యంలో ఇసుక విధానంపై ఈ సమగ్ర పాలసీ ద్వారా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ముందు ఉన్నటువంటి ఈ క్వశ్చన్ పీరియడ్ లోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇకపైన ఇసుక ధర గతంలో కంటే ఎక్కువ ఉంది అనే వాదన అయితే ఎక్కడా వినిపించడానికి వీల్లేదు. అటువంటి ప్రచారం కనుక జరిగినా కానీ తాను సీరియస్ గా తీసుకుంటానని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇకపైన రోజువారీ కూడా ఇసుక విషయంలో సమీక్ష చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేసిన పరిస్థితి అయితే